వర్డ్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఎండింగ్ లెటర్స్. ఇచ్చిన పదములో చివర ఉన్నటువంటి లెటర్ను ఉపయోగిస్తూ కొత్త పదాలను తయారు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేవర్, చివర ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. ఆర్తో ర్యాట్. టీ వచ్చింది. టీతో టాప్. ఇప్పుడు పీతో మీకు నచ్చిన పదాన్ని రాయండి. అలాగా చివరి అక్షరాలను ఉపయోగిస్తూ ఈ సిరీస్ ని కంప్లీట్ చేయండి. దిస్ ఈజ్ వన్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, రైట్ మోర్ వర్డ్స్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మెకానిక్. ఇక్కడ మెకానిక్ అనే పదం ఉంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ కొత్త పదాలను తయారు చేయండి. MECHANIC మెకానిక్. నీమ్. ఇలా మిగిలిన పదాలను రాయాలి. Write the sentences with the help of the following table. Tailor, farmer, painter, fisherman, potter. Tailor uses scissors. Farmer uses slang. Painter uses brush. Fisherman uses net. Potter uses wheel. Like that. Tailor uses scissors. కొత్త సెంటెన్స్ తయారు చేయండి. రైట్ బిలో వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ కింది ఇచ్చిన పదాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయండి. టీచర్, ఫార్మర్, డాక్టర్, పెయింటర్, లాయర్, పోలీస్ మ్యాన్. చూడండి, డీతో స్టార్ట్ అయిన పదం మొదటి డాక్టర్. తర్వాత వచ్చేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ పట్టికను పూర్తి చేయండి. మీకు అర్థమైంది, ఆల్రెడీ చేసి ఉన్నారు, చేయండి. డెవలప్ ద కాన్సెప్ట్ మ్యాప్ ఫర్ ఇండియా. ఇక్కడ ఇండియా అనేటువంటి పదం ఉంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ కాన్సెప్ట్ మ్యాప్ అంటే ఇండియాలో ఏముంది? ఢిల్లీ ఉంది. అలాగే మీరు కొన్ని రాయండి. ఢిల్లీ, రెడ్ ఫోర్ట్, పార్లమెంట్ హౌస్, గంగా రివర్. ఇలా మీకు ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు రాయొచ్చు. యూ కెన్ మేక్ మోర్ వర్డ్స్ ఫ్రమ్ ఇండియా కాన్సెప్ట్ మ్యాప్. నెక్స్ట్, రైట్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ కింద ఇచ్చినటువంటి టేబుల్లో ఉన్నటువంటి పదాలను ఉపయోగిస్తూ సెంటెన్సెస్ మేక్ చేయండి. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ లాంగ్వేజెస్. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ కమ్యూనిటీస్. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ కల్చర్స్. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ పొలిటికల్ పార్టీస్. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ స్టేట్స్. అవర్ కంట్రీ హ్యాస్ మెనీ rivers. Like that you can fill the following table. Develop the concept map of river. ఇక్కడ రివర్ అనేటువంటి పదాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మ్యాప్ తయారు చేయండి. రివర్ లో మనకి ఫిష్, క్రాప్స్, వాటర్. లైక్ దట్ యూ కెన్ మేక్ మోర్ సెంటెన్సెస్ ఫర్ ద వర్డ్ రివర్. కాన్సెప్ట్ మ్యాప్ ఇది. Write sentences with the help of the table. We get drinking water from the river. We get sand from the river. We get fishes from the river. We get water for crops from the river. You can make more sentences using the above table. Write as many words as possible from the letters of the word పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి లెటర్స్ ఉపయోగిస్తూ కొన్ని పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెఈటి, జెట్. అలాగే సిఓటి, కాట్. యూ కెన్ మేక్ మోర్ వర్డ్స్ ఫ్రమ్ ద పవర్ ప్రాజెక్ట్, వర్డ్ పవర్ ప్రాజెక్ట్. రైట్. రైట్ ద కాన్సెప్ట్ మ్యాప్ ఆఫ్ ద సినిమా కాన్సెప్ట్ మ్యాప్ రాయండి. సినిమా, హీరో ఉంటాడు, హీరో. చైర్స్, villain, director. Like that you can make more words from the concept of cinema. Write sentences with the help of the table. ఈ కింది పట్టికలో ఉన్న పదాలను ఉపయోగిస్తూ సెంటెన్స్ రాయండి. I am watching a TV. I am watching a cinema.
I am watching a game. We are watching a TV. We are watching a cinema. We are watching a game. Like that, you can make more sentences from the above table. Write as many words as possible from the letters of the word given. ఇచ్చిన పదంలోని అక్షరాలతో వీలైన పదాలు రాయండి. ఇండస్ట్రీ, అందులో డియుఎస్టి డస్ట్ ఉంది. ఇలా మిగిలిన పదాలను ఈ ఇండస్ట్రీ పదాలను ఉపయోగిస్తూ ఆ పదాల్లో ఉన్న లెటర్స్ తో ఈ పట్టికను పూర్తి చేయండి. రైట్ బిలో వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్. ఇక్కడ మనకి సినిమా, ఇండస్ట్రీ, హీరో, ఫైట్, కామెడీ, సాంగ్, థియేటర్, ఫిల్మ్ అనే పదాలు ఉన్నాయి. వీటిని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అందులో మొదట మనకి సినిమా తర్వాత మళ్ళీ సీతో ఏమొచ్చింది, కామెడీ, అది ఇక్కడ నెక్స్ట్ రాయండి. అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పదాలను అరేంజ్ చేయండి. తర్వాత మనీ, కరెన్సీ, కాయిన్స్, నోట్స్, రూపీ, బై, సోల్డ్, మార్కెట్, వీటిని కూడా ఉపయోగిస్తూ కింది పదాలను పట్టుకుని పూర్తి చేయండి. డెవలప్ ద కాన్సెప్ట్ మ్యాప్ ఆఫ్ మనీ. ఇక్కడ మనీ అనే పదాన్ని ఉపయోగిస్తూ కాన్సెప్ట్ ఉంటాయి. మనీ అంటే కాయిన్స్, నోట్స్, లైక్ దట్ యూ కెన్ మేక్ మోర్ వర్డ్స్ ఫ్రమ్ ద వర్డ్ మనీ. Write sentences with the help of the table. We get money from banks. We get money from post office. We get money by doing work. We get money by selling goods. You can make more sentences. Next, put the following words in alphabetical order. Post stamp, registered post, insurance, recurring deposit, postman, parcel, savings account, post office, field, fixed deposit, locker. You can make more words. Alphabetical order. Next, match the following and form new compound words. ఇక్కడ చూడండి, పోస్ట్ ఉంది, ఇక్కడ ఆఫీస్, మాస్టర్, మ్యాన్, కార్డ్. పోస్ట్, పోస్ట్ ఆఫీస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ వర్డ్. పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్, పోస్ట్ కార్డ్. లైక్ దట్ యూ కెన్ మేక్ మోర్ వర్డ్స్, కాంపౌండ్ వర్డ్స్.